తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లుతోంది. ఆలయాల్లో ఎలాంటి ఉత్సవాలైనా పుట్ట పగిలినట్లుగా భక్తజనం వచ్చిపడుతున్నారు. పైగా మేడారం మొదలుకొని ఎక్కడైనా సరే జాతర జరిగిందంటే జనం లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. తెలంగాణ పల్లెల్లోని సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ప్రజలు ఘనంగా జరుపుకునే మాఘ అమావాస్య జాతరకు సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి, పుల్లూరు, సింగరాయ లక్ష్మీ నరసింహ ఆలయాలు ముస్తాబయ్యాయి. ఈ నెల 18 నుంచి ఆయా ఆలయాల్లో జాతర సందడి నెలకొననుంది. సిద్దిపేటలో మాఘ అమావాస్య జాతరలపై స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. జాతరకు ముస్తాబైన ముగ్గురు దేవుళ్లు. 18 నుంచి కూడవెల్లి జాతర. గోదావరికి ఉపనదిగా కూడవెల్లి వాగు. ఇక్కడే శివార్చన చేసిన శ్రీరామచంద్రుడు. జాతరకు దుబ్బాక, సిద్దిపేట నుంచి ప్రత్యేక బస్సులు. సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి రామలింగేశ్వరుడు, పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి, సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు ముస్తాబయ్యారు. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర జిల్లాలోనే ప్రసిద్ధి చెందింది. రెండో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. దుబ్బాక మండలం రామేశంపల్లి గ్రామ శివారులోని కూడవెల్లి వాగు ఒడ్డున వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతోంది. ఇక్కడ ప్రతి ఏటా మాఘ అమావాస్య నుంచి 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి. కూడవెల్లి వాగులో పుణ్యస్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గోదావరికి ఉపనదిగా కూడా కూడవెల్లి వాగును పిలుస్తూ ఉంటారు. 2 వాగులు ఒకే చోట కలిసే చోట రామలింగేశ్వర స్వామి ఆలయం వెలసింది. ఈ 2 వాగులు వెళ్లి 3వ వాగులో కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించిన తర్వాత సీతా సమేతుడై అరణ్యవాసం ముగించుకుని అయోధ్య నగరానికి వెళుతున్న మార్గ మధ్యంలో అగస్త్య మహాముని సూచన మేరకు బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపిన బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకునేందుకు శివార్చన చేయాలని నిర్ణయించి ఇక్కడ చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పటినుంచి ఇక్కడ జాతర మొదలైందని చెబుతూ ఉంటారు. ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం దుబ్బాక, సిద్దిపేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. కూడవెల్లి శ్రీ భారతీయ సమేత రామలింగేశ్వర స్వామి జాతర మాఘమాస జాతర ఈ సంవత్సరం జనవరి 18 నుంచి మొదలుకొని 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా సాగుతుంది. ఈ జాతరోత్సవాల్లో భాగంగా విశేష సంఖ్యలో భక్తులు వచ్చేసి పరమ పవిత్రమైన మాండవ్య నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామివారు దర్శించుకుంటారు. ఎవరైతే ఈ అమావాస్య రోజు స్వామివారు దర్శించుకుంటారో వారి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పడానికి ఏమాత్రం సంశయం అవసరం లేదు. ఆ రోజు వచ్చేటువంటి భక్తుల్ని చూసే మనం అనుకోవచ్చు. మనం కోరుకున్నటువంటి సకల మనోభీష్టాలని తీర్చేటువంటి స్వామి శ్రీ భారతీయ రామలింగేశ్వర స్వామి వారు. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చినాను. నేను ఈ కూడవెల్లి గ్రామ విలేజర్ని కాబట్టి ప్రతి సంవత్సరము దర్శించుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని, కూడవెల్లి మహోత్సవ జాతరను మహోత్సవంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. ఈ కూడవెల్లి జాతరలో ప్రతి ఒక్క సౌకర్యం కూడా అన్ని బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దర్శించుకొని అందరూ తమ కోరికలను నెరవేర్చుకోవాలని అందరికీ నేను మనవి చేస్తున్నాను. పల్లె ప్రజల వేడుక పుల్లూరు బండ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5 రోజుల పాటు జరిగే పుల్లూరు బండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రాంత పల్లె జనం ఆడుతూ పాడుతూ వెళ్లి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి బండకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. సిద్దిపేట పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సుందర ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య సుమారు 100 ఎకరాల వైశాల్యం గల బండపై శ్రీ లక్ష్మీ వల్లభుడు కొలువు తీరాడు. పుల్లూరు బండగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతాన్ని కాకతీయులు పాలించారు. ఇక్కడి దేవాలయ నిర్మాణాలు అబ్బురపరిచే శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్నాయి. ఇక్కడి దేవాలయాల్లోని శిల్ప చాతుర్యం నాటి కాకతీయుల వైభవాన్ని చాటుతున్నాయి. సుమారు 400 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలోనే బండపై ఆలయాలు నిర్మించినట్లు ఇక్కడ లభించిన శిలా శాసనాలు తెలుపుతున్నాయి. ప్రధాన ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఎడమవైపున లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, ఆండాళ్లమ్మ వారి విగ్రహం, ఒడయవార్ల విగ్రహాలు ఉన్నాయి.
కాగా శివాలయంలో శివలింగం, శివపార్వతుల విగ్రహాలు, రాతితో తయారు చేసిన నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ సూర్యదేవుడి విగ్రహం కూడా ఉండటం ఈ ఆలయంలో మరో ప్రత్యేకత. ప్రస్తుతం త్రికూటేశ్వరాలయం శిథిలమై పాడుబడి ఉంది. ఇక్కడి లక్ష్మీ నరసింహుణ్ణి దర్శిస్తే పూర్వజన్మ పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల అచంచలమైన విశ్వాసం. ఈ రాతి బండపై 4 ప్రసిద్ధ గుండాలున్నాయి. చిన్న గుండం, పాలగుండం, జీడి గుండంగా వీటిని పిలుస్తారు. ఈ కొలనుల్లో అన్ని కాలాల్లో నీళ్లుండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ గుండాలలోని నీళ్లకు ప్రకృతి వరప్రసాదితమైన ఏదో ప్రత్యేక శక్తి ఉన్నదని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. కొలను నుంచి నీళ్లను తీసుకెళ్లి తమ తమ ప్రాంతంలోని పంట పొలాలపై చల్లితే తెగుళ్లు సోకకుండా అధిక దిగుబడులు వస్తాయని భక్తుల నమ్మకం. ఇందులో స్నానమాచరించిన వారికి దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు విశ్వసిస్తారు. మధ్యాహ్నము 12:30 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున సిద్దిపేట జిల్లా నుంచి కానివ్వండి, మిగతా ఇతరతర ప్రాంతాల నుండి మరియు మహారాష్ట్ర నుంచి కూడా అనేక మందిగా ఇక్కడ ఆలయానికి ఈ జాతర సందర్భంలో చాలామంది వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా నీటి సదుపాయము, రవాణా సౌకర్యాలు అన్నీ కూడా మేము కల్పించడం జరిగింది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప పాత్రలు కావాల్సిందిగా కోరుచు. జై శ్రీమన్నారాయణ. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు చాలామంది వస్తారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి వసతి కానీ, అన్న వసతి కానీ, ఈ పెండల్స్కి వేయడం, వాటర్ సప్లై కానీ అన్నీ మా గ్రామ సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈసారి మేము దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్రమంగా పనులు చేయించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ప్రకృతి రమణీయతకు, పక్షుల కిలకిల రావాలకు సింగరాయ ప్రాంతం పెట్టింది పేరు. చుట్టూ కొండలు, కనుచూపు మేర పచ్చని చెట్లు, మధ్యలో సెలయేరు. దట్టమైన చెట్లు, కొండలతో చూపరలను కట్టిపడేస్తాయి. పక్కనే కొద్ది దూరంలో మోయతొమ్మిద వాగుపై నిర్మించిన సింగరాయ ప్రాజెక్టు కనువిందు చేస్తుంది. ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున సింగరాయ జాతర జరుగుతుంది. ఈ నెల 18న జాతర జరగనుంది. ఇందుకు గాను చురుకుగా పనులు సాగుతున్నాయి. బస్వాపూర్, కూరెల్ల, గుండారెడ్డిపల్లి, తంగళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న గుట్టల్లో ఇరుకైన దారి గుండా కొండ గుహల్లో ఉన్న ప్రతాపరుద్ర సింగరాయ నృసింహస్వామిని దర్శించుకోవటానికి కాలిబాటనే వెళ్లాల్సి ఉంటుంది. భారతీయ సంస్కృతి, సనాతన సాంప్రదాయాన్ని అందించేందుకు హిందూ ధర్మం, దైవభక్తి, ఆధ్యాత్మికత అందించిన ఆప్యాయత, ప్రేమానురాగం కలిగిన ఈ జాతర కాకతీయుల కాలంలో సింగరాయ అనే ఇంజనీర్ను ప్రాజెక్టు నిర్మించడానికి పంపగా ప్రకృతి దృశ్యాలకు పులకించి అతను అక్కడే ఉండిపోయాడని, అతని పేరుతో ప్రకృతి ఆలయం ఏర్పడిందని ప్రతీతి. అప్పటి నుంచి అతని పేరిట జాతర జరుగుతుంది. కొండ చర్యలు, చెట్ల వేళ నుంచి జాలువారే ఔషధ నీరుగా ప్రసిద్ధిగాంచిన సింగరాయ గుండంలో స్నానం చేయువారికి పాపాలు హరించుటయే కాక చర్మ వ్యాధులు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఈ జాతరలో ఇక్కడి నీటితో వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. శాకాహారంతో వంటలు రుచిగా ఉండటమే కాక దివ్యౌషధంగా పనిచేస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి ఉల్లాసంగా గడిపి వెళుతూ ఉంటారు. సింగరాయ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక కోహెడ మండలం కూరెల్ల, బస్వాపూర్, తంగళ్లపల్లి, గుండారెడ్డిపల్లి గ్రామాల మధ్య మోయతొమ్మిద వాగులో ప్రతాప సింగరాయ జాతర 29న జరుగుతుంది. ఈ ఒక్కరోజు జాతరకు సుమారు లక్షలాది మందికి పైగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఎలా వెళ్లినా జాతర స్థలానికి 2 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ప్రతాపరుద్రుని కాలం నుండి ఈ జాతర జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ చిన్న పెద్దలు కాకుండా వచ్చి స్వామివారి దర్శించుకున్నట్టయితే సకల రోగాలు, సకల బాధలు తొలగిపోతాయని, మరియు ఈ పుష్యబహుళ అమావాస్య నాడు ఈ గుండంలో స్నానం చేసినట్టయితే సకల దరిద్రాలు తొలగిపోయి సకల ఇతిహాస బాధలు, గజ్జి, దురద, తామరలు ఇవన్నీ తొలగిపోయి, మరియు ఇప్పుడు మన కొత్త విపత్తు అయినది కరోనా కూడా తొలగిపోతుందని మా అందరికీ సంకల్పితము. కావున ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఎంత కరోనా ఉన్నా కూడా స్వామిని దర్శించుకుంటాని ప్రతి ఒక్కరు కూడా కరోనాను పక్కకు పెట్టి స్వామి మాకు ధ్యానం అనుకొని ప్రతి ఒక్కరు వచ్చి
స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏదేమైనా ఈ నెల జాతరల సీజన్ గా కనిపిస్తోంది. జనంలో జోష్ పెంచుతోంది.